అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు ఈ యొక్క గృహ కూడికను దేవుడు ఆశీర్వదించును గాక. మురళీ గృహంలో జరుగుతున్నటువంటి గృహ కూడికను దేవుడు బహుగా దీవించి అభిషేకించి ఆశీర్వదించి స్థిరపరచును గాక. దైవశక్తి ఎలాంటిదో ఈరోజు మనం తెలుసుకుందాం. చెప్పండి, దైవశక్తి అనండి. దైవశక్తి ఎలాంటిదో మనం తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం ధ్యానిస్తే, అక్కడ రాయబడిన మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని ఆత్మదేవుడు మనతో సూటిగా మాట్లాడగాక. 10:12 ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుడు అక్కడ రాశాడు, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. దేవుడు అంట తన బలము చేత దేన్ని సృష్టించాడంట? భూమి ఎంత బలమైనదైతే భూమిని సృష్టించిన వాడు ఇంకెంత గొప్ప బలవంతుడు. అర్థమవుతుందా? భూమి ఎంత పెద్దదో తెలుసా? ఇక్కడి నుంచి వరంగల్ పోవడానికి మనం ఆ వరంగల్కి మధ్యలో ఉన్న పొలాలను లెక్క పెట్టడానికి మన వల్ల కాదు. అర్థమవుతుందా? సర్వ భూమిని ఆయన తన బలము చేత సృష్టించాడంట. దైవశక్తి ఎలాంటిదంటే సృష్టించే శక్తి కలిగిన వాడు. సృష్టించే శక్తి కలిగినది దైవశక్తి. దేన్నైనా దేవుడు సృష్టించిందే తప్ప సాతానుగాడు ఎవరిని సృష్టించలేడు. సాతాను సృష్టికర్త కాడు. సాతానుకు సృష్టించే అధికారం ఏది లేదు. దేవుడు తేళ్లుని, పాములను, జంతువులను, వృషను, జలచరములను, పక్షులను, మనుషుల్లో 2-3 ఎవరు? పురుషులు స్త్రీలు, స్త్రీలు పురుషులు కానీ వారిని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి దేవదూతను సృష్టించింది దేవుడే. అలాగనే భూమిని సృష్టించింది, గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రులు, విశ్వంలో ఉన్న ప్రతి పదార్థాన్ని సృష్టించింది. బంగారం, వెండి, విత్తడి, రాగి, ఇనుము, వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, ఇవన్నిటినీ సృష్టించింది ఎవరు? దేవుడు. దేవునికి ఏమున్నదంటే సృష్టించే శక్తి ఉన్నది. దైవశక్తి ఎంత గొప్పదో మనం ఈరోజు తెలుసుకునేదము గాక. ఆయన రాస్తున్నాడు, తన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను. తనకు ప్రజ్ఞ, తన జ్ఞానము, తన బలము, ఈ మూడింటిని వాడి భూమిని, ఆ తర్వాత ఆకాశములను, తర్వాత ప్రపంచాలను యేసుప్రభు వారు స్థాపించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత చూడండి, లూకాసు వార్త 5:17. లూకాసు వార్త 5:17 ఒకసారి మనం చూస్తే, లూకాసు వార్త 5:17 ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. అక్కడ రాయబడినటువంటి మాటను ధ్యానించండి. 5:17 ఎంత స్పష్టంగా ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడో మీకు చేయబడును గాక. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ, యూదయ దేశముల ప్రతి గ్రామముల నుండి, యెరూషలేములో నుండి వచ్చిన పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఆమేన్. చూడండి, స్వస్థపరచునట్లు యేసు ప్రభు వారికి ఉన్నటువంటి రెండో శక్తి పేరు ఏంటంటే స్వస్థపరచు శక్తి. చెప్పండి, ఫస్ట్ శక్తి ఏంటంట? ప్రపంచాన్ని సృష్టించేటటువంటి శక్తి. ప్రపంచములను సృష్టించే శక్తి దేవుడికి ఉంది. రెండోది సర్వ రోగాలను, సర్వ వ్యాధులను, సర్వ శాపములను, సర్వ దీర్ఘకాలిక వ్యాధులన్నిటినీ స్వస్థపరిచే శక్తి యేసు ప్రభు వారికి ఉంది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అంటే చూడండి, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి కలిగి ఉన్నాడని లేఖనం మనకు తెలియజేస్తుంది. ఎంత స్పష్టంగా, అద్భుతంగా ఆత్మ సంబంధమైన విషయాలు. చాలా మంది తన చుట్టూ ఉన్న పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆయన చుట్టూ ఉన్న ఆయన మాత్రం ఖచ్చితంగా తన దగ్గరకు వచ్చిన ప్రజలకు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. రోగాలతో, వ్యాధులతో, దెయ్యాలతో, మంత్రాలతో, చీకటి శక్తులతో, అంధకార శక్తులతో, పాతాళ శక్తులతో, మూర్ఛ రోగములతో, మరణపు ముళ్ళుతో యేసుప్రభు వారి దగ్గరకు వస్తే వారందరినీ బాగు చేసి స్వస్థపరిచి తిరిగి ఇంటికి పంపించి వారిని పట్టినటువంటి దురాత్మలను ఎల్లగొట్టి వారిని ఆవరించి ఉన్నటువంటి పాతాళ శక్తులన్నింటినీ తరిమి కొట్టి తన పరిశుద్ధత ద్వారా, తన దగ్గర ఉన్నటువంటి పరలోక శక్తి ద్వారా, తన దగ్గర ఉన్నటువంటి పునరుత్థాన శక్తి ద్వారా వాటన్నిటిని విరగగొట్టి ప్రజలను బాగు చేసి బలపరిచి స్వస్థపరిచిన దాఖలాలు యేసు ప్రభు వారి దగ్గర ఉన్నాయి. ఆమేన్.
రోమిలికి రాసిన పత్రిక 3వ విషయాన్ని మనం చూస్తే ఇంకా దైవశక్తి ఎలాంటిదో మనం తెలుసుకుందాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 27వ వచనం, 16వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూస్తే 25 నుంచి, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మము అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమెన్. మూడోది ఏంటంటే స్థిరపరిచేటటువంటి శక్తిమంతుడు. చెప్పండి, స్థిరపరుస్తాడు. మనం యేసుప్రభు వారి దగ్గరకు వస్తే మన జీవితాలు అతలాకుతలంగా ఉన్నా, అప్పులు పాలై ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, కీడులో ఉన్నా, నెమ్మది లేకుండా ఉన్నా, సమాధానం లేకుండా ఉన్నా, స్థిరత్వం లేకుండా ఉన్నా, చంచల స్వభావంతో ఉన్నా, నిజంగా నిలబడేటటువంటి సిచ్యువేషన్ లేక అల్లకొల్లలో పరిస్థితుల మధ్యలో ఉన్నా, నువ్వు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఆయన నిన్ను తన భక్తి ద్వారా స్థిరపరుస్తాడు. నువ్వు ఏదైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటావో ఇల్లు కట్టుకునేటట్టు చేస్తాడు. నీ వివాహాలు అయ్యేటట్లు, నీ కార్యములు జరిగేటట్లు, నువ్వు ఏదైతే తలంచుకుంటున్నావో వాటన్నిటినీ, నువ్వు కోరుకున్న వాటిని పొందుకునేటట్లు ఆయన నిన్ను స్థిరపరచునుగాక. నీ అక్కర్లన్నీ తీర్చునుగాక, నీ సంకటములన్నిటిని కుదుర్చునుగాక. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని స్థిరపరచునుగాక. ఏదైతే లేదు, ఈ లోపంతో నేను బాధపడుతున్నానో ఆ లోపమును, ఆ బాధను దేవుడు తొలగించునుగాక. అలాంటి శక్తిమంతుడు, అలాగ మనల్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఆయన మిమ్మల్ని మీ చుట్టూ ఉన్నటువంటి ఆ దయ్యముల నుండి, లేమిని కలిగించే దయ్యము నుండి, మీ చుట్టూ ఉన్న మిమ్మల్ని వేధిస్తూ కలవరపరుస్తున్న ఆ మాంత్రిక శక్తుల ప్రభావం నుండి, ఆ యొక్క పాతాళ శక్తుల ప్రభావం నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని స్థిరపరచునుగాక. మిమ్మను అవి ఏ శక్తులైతే మిమ్మను కిందకి జారుడు బండ మీద నుంచి కింద పడటానికి ప్రయత్నాలు చేయిస్తున్నాయో ఆ యొక్క బంధకాలన్నీ కాలి బూడిదైపోనుగాక. వాటన్నిటి నుంచి ప్రభు తొలగించునుగాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట 20 నుంచి 21 వచనం చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములలో తరతరములకు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. అడుగు వాటన్నిటిని మనకు దయచేసే శక్తి దేవుడికి ఉన్నది. చూడండి, అక్కడ రాస్తున్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలుగునుగాక. నువ్వు అడుగునవి ఖచ్చితంగా నీకు దయచేస్తాడు. నువ్వు అడగాలి. అడగకుండా మానేస్తే ఆయన కార్యాలు చేయలేడు. కొన్ని మనం అడిగి పొందుకోవాలి, కొన్ని అడగకుండా దేవుడు ఇస్తాడు, కొన్ని మనం అడిగితే ఇస్తాడు. మనం అడిగిన దానికంటే మనం ఒక 100 రూపాయలు అడిగితే ఆయన 1000 రూపాయలు ఇస్తాడు. నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైనటువంటి ఆత్మకార్యాలు, అద్భుతాలు, దైవ కార్యాలు ఆయన మన పక్షాన చేస్తాడు. నువ్వు ఏదో 1 సంవత్సరం ఆయుష్ అడిగితే ఆయన 10 సంవత్సరాలు ఇస్తాడు. నువ్వు ఏదో ఒక చిన్న గుడారం కావాలనుకుంటే ఆయన పెద్ద ఇల్లే ఇస్తాడు. నువ్వు ఒక చిన్న కారు కావాలనుకుంటే పెద్ద కారు ఇస్తాడు. ఆయన నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు ఏదైతే ఆశించినావో, అడిగినవో దానికన్నా ఉత్తమమైనదే, అత్యధికమైనది, అద్భుతమైనది దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలాంటి శక్తిమంతుడు మన దేవుడు పరలోకంలో ఉన్నాడు. అలాంటి వాటిని మనం పొందుకునేదము గాక. పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి మనం పరిశీలించుద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ రాయబడినటువంటి మాటలు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆమెన్. దైవశక్తి ఎలాంటిదంటే 5వ రకంగా చూస్తే కాపాడే శక్తి.
మనల్ని మన చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు, మన చుట్టూ ఉన్న మాంత్రికులు, మన చుట్టూ ఉన్న శత్రువులు, మన చుట్టూ ఉన్న దాయాదులు, మన చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారు, మన చుట్టూ ఉన్న మతోన్మాదులు మనల్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనల్ని అనేక రకాలుగా ఓడించాలని, మనల్ని తలదించాలని, మనల్ని సిగ్గుకు అప్పగించాలని, మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేయాలని, మనల్ని వేధించాలని, మనల్ని అవహేళన చేయాలని, మనల్ని వెలివేయాలని, మనల్ని కృంగుబాటుకి అప్పగించాలని, మనల్ని కలవరపరచాలని, మనకి ఏదైనా కీడు జరిగితే నవ్వి సంతోషించి పండుగలు చేసుకోవాలని ఆశతో ఉంటారు వాళ్ళంతా. కానీ మన ప్రాణాలు పోకుండా దేవుడు మనల్ని కాపాడును గాక. కాపాడే శక్తి ఆయన కలిగి ఉన్నాడు. వారి మధ్యలోనే రాలిపోతారు, వారి మధ్యలోనే నిర్మూలమైపోతారు. మనల్ని చూసి నవ్విన ప్రతి ఒక్కరి గుడారము భూమి కింది భాగాలకు కదిలించబడుతుంది. వారు కొన్ని రోజులకి కనుమరుగైపోతారు. మనం ఎంత ఎదిగినా కానీ వారికి దొరకరు మనకి. ఎందుకంటే మన దేవుడు మనల్ని కాపాడే శక్తిమంతుడు. మనకి 100 సంవత్సరాల ఆయుష్ ఇవ్వగలిగిన దేవుడు. మనల్ని ప్రతినిత్యము భద్రతలో నిలబెట్టేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి అక్కడ పేతురు గారు రాస్తున్నాడు, మనల్ని మన విశ్వాసం ద్వారా మన దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కాపాడే శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని నిరంతరము కాపాడుతాడు. ఆయన కునుకుడు నిద్రపోడు, మనల్ని విడువుడు ఎడబాయడు. ఎప్పుడు దాకా కాపాడుతాడంట? ముదిమి ప్రాయముచ్చు అంతవరకు నేను హత్తుకుని ఎత్తుకుని ముద్దాడు వాడను నేనే అని అంటున్నాడు. ముదిమి ప్రాయంలో కూడా మనం ఆయనకి చిన్నపిల్లల్లాగానే ఉంటాం. మనం మన ఇంట్లో వాళ్ళకి ముసలిలాగా కనబడొచ్చు, లోకానికి కనపడొచ్చాం, కానీ దేవునికి మాత్రం మనం పసిపిల్లలమే. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు రాసిన రెండో పత్రిక ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే చూడండి, ఇక్కడ తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు చేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. మనకు భక్తికి కావలసిన వాటిని మనకు దయచేయుచున్న ఆడు. అలాంటి శక్తి మనం భక్తి పరులుగా ఈ లోకంలో బ్రతుకుతుంటే మనకు కావలసిన వాటన్నిటిని దయచేసే శక్తి ఆయనకి ఉన్నది అని పేతురు గారు తన 2వ పత్రికలో రాస్తూ మనకి తెలియజేస్తున్నాడు. మనకి కావలసిన అన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడంట? దయచేయుచున్నాడు. నీకు ఏది కావాలన్నా ఆ దయచేసే శక్తి దేవుడికే ఉంది. నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము, నీ యొక్క అధికారము, నీకున్న పరపతి కాదు, కానీ దేవుడు నీకు సమస్తాన్ని దయచేయగలిగిన శక్తి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒకసారి మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, 1:16లో చూడండి, సువార్త గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సువార్త అనేది ఇతరుల ఆత్మలను రక్షించే శక్తి కలిగిన ఆయుధమై ఉన్నది. సువార్త రక్షణ కలగజేయు దేవుని శక్తి. అందుకనే మనం నోరు తెరిచి ఇతరులకి ఎక్కడికి పోయినా యేసు ప్రభు వారి గురించి చెబుతూ ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం, ఆయన మరణ పునరుత్థానం, ఆయన స్వస్థత కార్యాలు, ఆయన అద్భుతాలు, ఆయన సూచక్రియలు, ఆయన మహత్కార్యాలు, ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ మనం ఇతరులతో మనం నోరు తెరిచి చెప్పినప్పుడు ఆ సువార్త ద్వారా ఇతరులు రక్షణ పొందుతారు గాక, వారి జీవితాలు నూతనపరచబడును గాక, వారి బ్రతుకులు నూతనపరచబడును గాక, వారి పరలోకాన్ని స్వాధీనం చేసుకున్నదారు గాక. మనం కృంగిపోకూడదు. మనల్ని గాయపరిచే వారు ఉన్నారని మనం భయపడకూడదు. ఎందుకంటే వారు ఒక రోజున సిగ్గుపడతారు, మన కాళ్ళ మీద పడతారు. కాబట్టి మనల్ని విజేతలుగా నిలబెడతాడు. సువార్త అనేది ఇతరుల యొక్క ఆత్మలను రక్షించే దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. మనం సువార్త చెప్పడానికి సిగ్గుపడని అవసరం లేదు. సిగ్గుపడకుండా ధైర్యంగా మనం లోకంలోకి వెళ్తే లోకంలో అనేక మంది వ్యభిచారంతో, అబద్ధంతో, అపవిత్రతతో, మోసాలతో, దొంగతనాలతో, మత్తు పదార్థాలతో, త్రాగుడికి, వ్యభిచారానికి, జూదానికి, రాజకీయాలకి, సినిమాలకి, పూర్వంబోకు అల్లరితో కూడిన ఆటపాటలకి, క్రికెట్స్కి బానిసలై ఉన్నారు. ఆ బానిసత్వపు సంఖ్యల నుంచి ప్రజలను విడిపించి మనం పరలోకం వైపు వారిని త్రిప్పిని ఎడల మన జీవితాలు ధన్యకరంగా మార్చబడును గాక.
అందుకనే దావీదు గారు అంటున్నాడు, బలము తనదని దేవుడు సెలవిచ్చినని కీర్తన గ్రంథం 62:11 రాయబడి ఉంది. మనకి దేవుడు ఏం కలిగి ఉన్నాడు? ఆయన నడుకట్టు అంట తన మొల చుట్టూ వస్త్రాన్ని అంట బలములాగా ధరించుకొని ఉన్నాడని వాక్యంలో రాయబడి ఉన్నది. చూడండి, ఆయన ఒక టవల్ ఉంటది, ఆ టవల్ దేంతో నింపబడి ఉన్నదంటే బలముతో నింపబడి ఉన్నదని వాక్యం తెలియజేస్తుంది. ఆయన బహు బలవంతుడు, ప్రపంచంలోని అత్యంత పరిశుద్ధుడు, ఆయన అత్యంత శక్తి సంపన్నుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దైవశక్తి ముందు ఏ శక్తి నిలబడదు. ఏ దెయ్యపు శక్తి, ఏ మాంత్రిక శక్తి, ఏ అప్పుల శక్తి, ఏ పాతాళ శక్తి, ఏ అంధకార శక్తి, ఏ మరణ శక్తి, ఏ అవమానాలు కలిగించే శక్తి, ఏ యొక్క కులపు శక్తి, ఏ రాజకీయ శక్తి, ఏ యొక్క భూలోక సంబంధ మతోన్మాద శక్తులు ఏవి మన ముందు నిలబడలేవు. అవన్నీ ఆయన కాళ్ళ కింద కాలి బూడిదైపోతాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోకుండా ముందుకు సాగదాం గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమేన్.